యాప్. ఓకే, సో ఎట్లా ఎంటర్ చేయాలా అనేది ఇంపార్టెంట్. మనం దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డూ. సో రాజేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ 60,000 క్యాష్ అకౌంట్, తర్వాత రాజేష్ అకౌంట్. సో ఇక్కడ మనం 2 ఖాతాలు వస్తాయి ఈ ఎంట్రీలో, రాజేష్ అకౌంట్ డెబిట్, రాజేష్ అకౌంట్, క్యాష్ అకౌంట్. ఓకే, తర్వాత డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ అంటే ఎస్బీఐ అకౌంట్ వస్తుంది కదా. క్యాష్ ఆల్రెడీ క్రియేట్ చేసినాం, మనం క్యాష్ ఆల్రెడీ క్రియేట్ చేసినాం కాబట్టి ఇది ఒక్కటి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మూడో ఎంట్రీకి బాట్ గూడ్స్ బై చెక్ అన్నాం. చెక్ అంటే ఎస్బీఐ వస్తుంది. సో ఇక్కడ మనం ఇది ఏం చేద్దామంటే జస్ట్ ఒకటి కాపీ చేస్తున్నా నేను. కాపీ చేసి అకౌంట్స్, లెట్ మీ డూ దిస్. సో ఇక్కడ పర్చేజెస్ అకౌంట్ అని రాసుకుంటా, పర్చేజెస్ అకౌంట్. ఆ తర్వాత పర్చేస్ అకౌంట్ చెక్ అంటే ఎస్బీఐ కాబట్టి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. బాట్ మెషినరీ అన్నాము. బాట్ మెషినరీ ఎస్బీఐ అకౌంట్ ఆల్రెడీ క్రియేటెడ్, purchase account created. Now we are going to create machinery account. We are going to create machinery account, right? So next tarvata, okay, is there waiting? Is there anyone waiting? Let me see. Oh, okay, 2 students waiting. I have allowed them. And please kindly ఎవరైనా జాయిన్ అయ్యి మరి ఎగ్జిట్ అవుతే నాకు తెలియదు, అది దయచేసి మీరు జాయిన్ అవుతూనే ఉన్నారు. ఇది ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది దీంట్లో. దీనికి సంబంధించి ఏమైనా సెట్టింగ్ ఏమైనా ఉందేమో చూస్తాను నేను తర్వాత. ఐ విల్ డూ దట్ లేటర్. ఓకే, ఓకే స్టూడెంట్స్. సో పర్చేజ్డ్ గూడ్స్, బాట్ మెషినరీ అన్నాము, మెషినరీ అకౌంట్ ఉంది. పర్చేజ్డ్ గూడ్స్ అంటే క్యాష్ అకౌంట్ ఉంది, తర్వాత పర్చేస్ ఉంది. దీనికి అవసరం లేదు 5వ ఎంట్రీకి. 6వ ఎంట్రీకి వస్తే పర్చేజ్ గూడ్స్ విత్ కృష్ణ అంటే పర్చేస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొక లెడ్జర్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలా, కృష్ణ అకౌంట్ అని. ఓకే, రైట్. సో నెక్స్ట్ కృష్ణ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. తర్వాత సో ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఏమి, అది ఇట్ బికమ్స్ ఏ ప్రాబ్లం. సోల్డ్ గూడ్స్ అన్నాము, సేల్స్ అకౌంట్ అన్నమాట. సేల్స్ అకౌంట్, సోల్డ్ గూడ్స్ అంటే క్యాష్ ఆల్రెడీ ఉంది కాబట్టి సేల్స్ అవుట్ క్రియేట్ చేసుకోవాలా. తర్వాత సేల్స్ అయిపోయిన తర్వాత గీత అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. తర్వాత గూడ్స్ రిటర్న్ టు కృష్ణ. గూడ్స్ రిటర్న్ టు కృష్ణ అంటే అర్థం ఏంటి, పర్చేజ్ రిటర్న్స్ అని వస్తుంది, పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఓకే, పర్చేజ్ రిటర్న్స్. గూడ్స్ రిటర్న్ బై గీత, ఏ ఖాతా వస్తుంది గూడ్స్ రిటర్న్ బై గీత అంటే మనకు సేల్స్ రిటర్న్స్ వస్తుంది, సేల్స్ రిటర్న్స్ అకౌంట్. క్యాష్ విత్డ్రాన్ బై రాజేష్ ఫ్రమ్ బ్యాంక్ అంటే రాజేష్ డ్రాయింగ్స్ అకౌంట్ వస్తుంది, రాజేష్ డ్రాయింగ్స్ అకౌంట్. రాజేష్ డ్రాయింగ్స్ అకౌంట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ రాజేష్ డ్రాయింగ్స్ క్యాష్ ఎస్బీఐ ఆల్రెడీ క్రియేట్ చేసినాము, అవసరం లేదు. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ 2 ఖాతాలు ఉన్నాయి మనతో కాబట్టి there is no need to prepare that. ఆ తర్వాత 12వది అయిపోయింది. 13వది అకౌంట్ సెటిల్డ్ విత్ గీత, ఆల్రెడీ ఉన్నాయి. అకౌంట్ అంటే గీత అకౌంట్ ఉంది, డిస్కౌంట్ ఉంది కాబట్టి దానికి ఒకటి క్రియేట్ చేసుకోవాలి, డిస్కౌంట్ అలౌడ్ అని, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ అని క్రియేట్ చేయాలి. సో ఇట్లా వస్తూ ఉంటారు జనం పిల్లలు. దయచేసి మీరు 3 o'clock అంటే 3 o'clock టైం మెయింటైన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, మీకు చాలా మందికి తెలియక ఇట్లా జాయిన్ అవుతున్నారు. ఓకే, ఈ రోజు ఒక్కటి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను మీ అందరినీ.
రైట్. రేపటి నుంచి డైలీ మీకు 10 o'clock ఉంటుంది క్లాస్. ఓకే, అకౌంట్ సెటిల్ విత్ గీతా అంటే క్యాష్ అకౌంట్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, గీతా అకౌంట్, ఈ 3 ఖాతాల్లో డిస్కౌంట్ అలౌడ్ లేదు కాబట్టి అది క్రియేట్ చేసుకున్నాం మనం. తర్వాత 14వది గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్ ఫ్రమ్ సుమన్. పర్చేజ్ ఉంది, క్యాష్ ఉంది కాబట్టి అవసరం లేదు దీనికి. గూడ్స్ సోల్డ్ టు కిరణ్, కిరణ్ త్రూ చెక్ అన్నాము, అవసరం లేదు, క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి అవసరం లే. ఆ తర్వాత సాలరీస్, సాలరీస్ అకౌంట్, సాలరీస్ అకౌంట్ అవసరం అవుతుంది. ఒక్క నిమిషం. సాలరీస్ అకౌంట్. సో ఇట్లా మనం ఫస్ట్ అన్ని ఎంట్రీస్ అన్ని క్రియేట్ చేసుకుంటాం. సారీ, లెడ్జర్ అకౌంట్స్. ఓకేనా, సాలరీస్ అయిపోయింది. సాలరీస్ తర్వాత ఇంకొక లెడ్జర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. దాని పేరు ఏమంటే రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్. ఇంకొకటి కూడా క్రియేట్ చేసుకోవాలి, వేజెస్ అకౌంట్. ఓకే స్టూడెంట్స్, ఇది ఇప్పుడు ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కనపడుతుంది కదా స్క్రీన్ మీకు ఫుల్ గా? అనిపిస్తుంది సార్. ఓకే బంగారు, ఓకే బంగారు, రైట్ రైట్, వెరీ గుడ్. అన్ని ఒకసారి బోల్డ్ చేస్తా బాగా నీట్గా ఉండేటట్టు, మీకు బాగా కనపడేటట్టు. ఓకే, ఇప్పుడు రైట్. ఓకే, పోస్టింగ్ రాజేష్ క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్, SBI అకౌంట్, పర్చేజెస్ అకౌంట్, మెషినరీ అకౌంట్, కిరణ్ అకౌంట్, కృష్ణ అకౌంట్, సేల్స్ అకౌంట్, గీతా అకౌంట్, పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్, సేల్స్ రిటర్న్స్ అకౌంట్, రాజేష్ డ్రాయింగ్స్ అకౌంట్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, సాలరీస్ అకౌంట్, రెంట్ అకౌంట్, వేజెస్ అకౌంట్. ఇవి వస్తాయి. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వస్తే తర్వాత చూద్దాము. సో ఇందులో అన్నిటికంటే పెద్దగా వచ్చేది క్యాష్ అకౌంట్. ఇది కొంచెం మనం పెద్దగా వేసుకుంటాం. ఓకే, ఇంకా SBI అకౌంట్, దీని బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటాం మనం. పర్చేస్ అకౌంట్, పర్చేస్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది కొంచెం పెద్దగా వేసుకుంటాం. ఓకే, మెషినరీ అకౌంట్ ఏమీ లేదు కాబట్టి అట్లే ఉంటుంది. కృష్ణ అకౌంట్ కొంచెం అరువు ట్రాన్సాక్షన్ కాబట్టి కొద్దిగా పెద్దగానే ఉంటుంది. సేల్స్ అకౌంట్ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి అది కూడా వేసుకుంటాం. హలో హలో, ఓకే, సేల్స్ అకౌంట్. తర్వాత గీతా అకౌంట్, ఆమెతో పరిష్కారం అవుతుంది కాబట్టి ట్రాన్సాక్షన్ కొంచెం పెద్దగానే ఉంటుంది. పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకే, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఇది అవసరం లేదు. రాజేష్ డ్రాయింగ్స్ అకౌంట్ ఈ మాత్రం చాలు స్పేస్. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఇంతే చాలు. సాలరీస్ అకౌంట్ చాలు, రెంట్ అకౌంట్ చాలు, వేజెస్ అకౌంట్ చాలు. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్స్ మనం ఇక్కడ మర్చిపోయినాము. జేఎఫ్ తర్వాత రూపీస్ అని రాయాలి. లవ్ క్లాస్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయదు. ఏం ప్రాబ్లం? ఏ ఆగాగు, నేను అలో చేస్తాను. డోంట్ వరీ. రైట్. ఓకే, జాయిన్ అయిపో. ఓకే స్టూడెంట్స్, ఓకే. ఇవి మర్చిపోయినా మనం. ఓకే, ఎంటర్ చేస్తున్నాం. జేఎఫ్ అంటే జర్నల్ ఫోలియో. చిట్టాబద్దుల్లో LFN రాసుకున్నాము, బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో మనం జేఎఫ్ అంటే జర్నల్ ఫోలియో, ఆ దాని పేజ్ నెంబర్ దీంట్లో, దీని పేజ్ నెంబర్ దాంట్లో రాసుకుంటాం. అంటే లెడ్జర్ అకౌంట్, లెడ్జర్, LF అంటే లెడ్జర్ ఫోలియో అని అర్థం. ఓకేనా? సరే, ఇప్పుడు we are now going to ఇప్పుడు రాజేష్ క్యాపిటల్. డియర్ స్టూడెంట్స్,
Dear students, one important thing is okay. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ బాగా అబ్జర్వ్ చేయండి. చిట్టాపద్దు మొదటి ట్రాన్సాక్షన్ ఎట్లా ఎంటర్ చేయాలనేది నేర్చుకోండి మీరు. ఓకే, సో క్యాష్ అకౌంట్ లో 60,000 సార్, క్యాష్ అకౌంట్ లో 60,000 రాసుకోవాలి డెబిట్ సైడ్, రాజేష్ క్యాపిటల్ లో క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్. ఓకే, సో నౌ పిల్లలు టైం తెలియక కొంచెం నిదానంగా జాయిన్ అవుతున్నారు. ఓకే, రైట్. సో చూడండి, క్యాష్ అకౌంట్ డెబిట్ టు రాజేష్ క్యాపిటల్ అకౌంట్ అంటే మనం దేనికి వెళ్ళాలా? 60,000 క్యాష్ అకౌంట్కి వెళ్ళాలి. క్యాష్ అకౌంట్ డెబిట్ అన్నాం కాబట్టి 1వ తేదీ 1-1 క్యాష్ అకౌంట్ లో టు రాజేష్ క్యాపిటల్ అని రాస్తాం. టు రాజేష్ క్యాపిటల్ ఎంత? 60,000. ఓకే స్టూడెంట్స్, రాజేష్ క్యాపిటల్ కి వెళ్ళాలి. ఇప్పుడు రాజేష్ క్యాపిటల్ లో బై క్యాష్ అని వస్తుంది. బై క్యాష్ 60,000 అని రాస్తాం ఎంట్రీ. రైట్, ఇది 1 అవర్ ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరు. ఓకే, కాబట్టి జూమ్ మాదిరి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2వ ఎంట్రీ ఎస్బీఐ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బాగా ఎంట్రీ గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్, ఎస్బీఐ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకే, 20,000 ఎస్బీఐ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో 2వ తేదీ ఎస్బీఐ అకౌంట్ లో టు క్యాష్ 20,000 అని రాస్తాము. మరి క్యాష్ లో యాపక్ వస్తుంది బై సార్. ఓకే, 2 బై ఎస్బీఐ అకౌంట్ అని 20,000 వస్తుంది. అయిపోయా. ఇప్పుడు 2 ఎంట్రీస్ కంప్లీట్ చేసాం. చాలా ఈజీగా ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలా. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది తర్వాత ఎక్కడ ఉంటుంది అంటే గూగుల్ డ్రైవ్ లో ఉంటుంది. తర్వాత కూడా మీరు లింక్ ఓపెన్ చేసుకొని చూడొచ్చు, వీడియోలు ఉంటాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఎంట్రీకి పోతాం. 3వ తేదీ ఎంట్రీ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు ఎస్బీఐ అకౌంట్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు ఎస్బీఐ అకౌంట్ 8,000. ఓకే, పర్చేస్ అకౌంట్ లో ఇగో 3వ తేదీకి వెళ్ళి పర్చేస్ అకౌంట్ లో టు ఎస్బీఐ 8,000 రాస్తాము. ఎస్బీఐకి వెళ్ళాలి. ఇప్పుడు పర్చేజ్ డెబిట్ చేసినాం కాబట్టి డెబిట్ వైపు రాస్తున్నాము. ఇప్పుడు ఎస్బీఐ, వి హావ్ టు గో టు ఎస్బీఐ. ఎస్బీఐ లో 20,000 బ్యాంక్ వచ్చింటే డెబిట్ చేసినాము. ఇప్పుడు 8,000 బయటికి పోతుంది కాబట్టి 3-1 బై పర్చేజెస్ 8,000 అని రాస్తాం డియర్ స్టూడెంట్స్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. రైట్, ఓకే. నెక్స్ట్ ఎంట్రీ చూడండి, మెషినరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 10,000. మెషినరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ 4వ తేదీ అంటే మెషినరీకి వెళ్తాము. మెషినరీలో 4వ తేదీ మెషినరీ అకౌంట్ లో టు క్యాష్ కదా, కరెక్టేనా ఎంట్రీ? మెషినరీలో మెషినరీ టు క్యాష్, మెషినరీలో టు క్యాష్ అని రాస్తాం 4వ తేదీ. ఇప్పుడు మరి క్యాష్కి వెళ్ళాలా? క్యాష్ 4-1 బై మెషినరీ
బై మెషినరీ 10,000 బై మెషినరీ 10,000 అని రాస్తాం. ఓకే స్టూడెంట్స్, ఫైల్ సేవ్ చేస్తున్నాను కొద్దిగా. రైట్, ఐఎమ్ సేవింగ్ ద ఫైల్. సో పొరపాటున మీరు పోయిందిరా అంటే మరి ఎన్నికి టక్కని ఇట్లా ఎస్కేప్ కీస్ ఎన్నికి వెళ్ళిపోతుంది. అది ఇది ఒక ప్రాబ్లం ఉంటది. జాయిన్ అయిపోయిన తర్వాత టక్కని బ్యాక్ పోతే అది వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు మళ్ళీ జాయిన్ అవ్వమని అలో చేస్తుంది. కాబట్టి రైట్. ఓకే స్టూడెంట్స్, 4వ ఎంట్రీ అయిపోయింది. 5వ ఎంట్రీకి వస్తున్నాము. 5వ ఎంట్రీ చూడండి, పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. పర్చేజెస్ లో 3,000 డెబిట్ సైడ్, క్యాష్ లో క్రెడిట్ సైడ్ 3,000. సో పర్చేజెస్ అకౌంట్ డెబిట్, పర్చేజెస్ లో 5వ తేదీ ఇది. పర్చేజెస్ లో టు క్యాష్ 3,000. ఇప్పుడు మరి క్యాష్ కి వెళ్తాం. క్యాష్ లో 5వ తేదీ బై పర్చేజెస్ 3,000. ఓకే, నేనేమైనా తప్పు చేస్తుంటే కొంచెం, ఎందుకంటే ఆన్లైన్ లో అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఒక్కోసారి నేను పొరపాటు చేయొచ్చు. సో జస్ట్ నన్ను కొంచెం అట్లా హెచ్చరించండి ఎక్కడైనా మిస్ అయితే. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన బాధ్యత మీది. ఓకే రైట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ 5 అయిపోయింది. 6కి వెళ్తున్నాం మనం. 6కు వెళ్తున్నాం. ఓకే, we are going to 6th one. రైట్, చూడు అంటే కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ఇది ఒక ప్రాబ్లం. ఇక దాన్ని స్టాప్ చేయడం, సెట్టింగ్స్ అన్ని కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. నేను అది తర్వాత చేద్దాం. లెట్ మీ డూ దట్ లేటర్. సెట్టింగ్స్ లో ఏదైనా అవకాశం ఉందా అలో చేయడానికి? అదేం లేదు కానీ బట్ ఉంటుంది, దీనికి డిఫాల్ట్ గా అలో చేసేకి ఉంటుంది. రేపటికల్లా నేను చూస్తాను ఏమైనా అట్లా అవకాశం ఉంటే. దట్ విల్ బి వెరీ, జూమ్ లో మాదిరి ఉంటే మనకు ఆటోమేటిక్ గా పిల్లలు పాపం కొంచెం నిదానంగా జాయిన్ అవుతుంటారు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 6వది చూడండి, పర్చేస్ అకౌంట్ డెబిట్ టు కృష్ణ. అంటే 2 ఖాతాల్లో వస్తుంది, పర్చేజెస్ తర్వాత కృష్ణ 10,000. 6వ తేదీ పర్చేజెస్ కి వెళ్తాం మనం. పర్చేజెస్ కు 6వ తేదీ పర్చేజెస్ లో టు కృష్ణ 10,000. 10,000 కదా? ఎస్ సార్, 10,000 సార్. ఓకే, పర్చేజెస్ లో డెబిట్ సైడ్ కృష్ణ అని రాసినాం. ఇప్పుడు కృష్ణకి వెళ్తాం. కృష్ణ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోవాలి. రైట్, ఇక్కడ 6వ తేదీ క్రెడిట్ సైడ్ బై పర్చేజెస్ కృష్ణలో 10,000 బై పర్చేజెస్ ఇట్లా రాస్తాం మనం. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 25,000. క్యాష్ లో 25, సేల్స్ లో 25. అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి క్యాష్ అకౌంట్ కి వెళ్ళిపోవాలా. ఎన్నో తేదీ గుర్తుపెట్టుకోండి, 7, 5, 6? ఎస్ సార్, 7 సార్. ఓకే, క్యాష్ అకౌంట్ లో టు సేల్స్ అని 25,000 రాస్తాము. ఓకేనా? 7-1. ఓకే, 7-1. రైట్. తర్వాత సేల్స్ కి వెళ్తాం. ఇప్పుడు క్యాష్ లో డెబిట్ సైడ్ రాసినాం కాబట్టి సేల్స్ లో 7-1 బై క్యాష్ అమౌంట్ 25,000. ఇట్లా చిట్టాపద్దు రాస్తాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చిట్టాపద్దులు ఎట్లా రాయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, నౌ వి ఆర్ గోయింగ్ టు 8th one. గీతా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 8వ తేదీ 15,000. గీతా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అంటే 8వ తేదీ గీతాలో టు సేల్స్
ఎంత అమౌంట్ 15,000 15,000 సార్. ఓకే గీతాలో 2 సేల్స్ అని రాసుకున్నాము సేల్స్ పైనే రాసుకున్నాము సేల్స్ లో బై గీత అని రాసి 15,000 రాస్తాం ఓకే నెక్స్ట్ స్టూడెంట్స్ 8 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి అర్థానికి అర్థం అయిపోయినాయి ఓకేనా అర్థానికి అర్థం అయిపోయినాయి ఇప్పుడు మనం 9వ దానికి వెళ్తాము కృష్ణ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ ఎనికి పంపిండేది ఉంది అంటే కృష్ణలో 2 పర్చేజ్ రిటర్న్స్ రాయాలి ఆల్రెడీ కృష్ణ వచ్చింది సో మనం చేస్తున్నది 9వ తేదీ ఇది 9-1 కృష్ణలో 2 పర్చేజ్ రిటర్న్స్ ఎంత అమౌంట్ 1000 సార్. ఓకే 1000 సార్. ఓకే థ్యాంక్ యూ సో కృష్ణలో 2 పర్చేజ్ రిటర్న్స్ మరి పర్చేజ్ రిటర్న్స్ కి వెళ్ళాలా పర్చేజ్ రిటర్న్స్ లో కృష్ణలో డెబిట్ సైడ్ రాసినాం కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ లో బై కృష్ణ అని క్రెడిట్ సైడ్ రాసుకోవాలి ఎంత అంటే 1000 ఇట్లా 9వది అయిపోయింది 9వది నెక్స్ట్ ఇప్పుడు 10th కి వెళ్తున్నాం డియర్ స్టూడెంట్స్ గీత సరుకు ఎనికి పంపించింది మనకు అంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు గీత అకౌంట్ అంటే సేల్స్ రిటర్న్స్ లో డెబిట్ చేయాలా 1000 ఇది కూడా టు గీత అకౌంట్ లో క్రెడిట్ చేయాలా సో సేల్స్ రిటర్న్స్ లో 10వ తేదీ కదా ట్రాన్సాక్షన్ ఎస్ సార్. సేల్స్ రిటర్న్స్ లో టు గీత 1000 రూపాయలు అని రాస్తాం 10వ తేదీనే గీత అకౌంట్ కి వెళ్ళి బై సేల్స్ రిటర్న్స్ 1000 రూపాయలు రాస్తాం ఓకే సో ఆ రకంగా 11 ఎంట్రీలు డేట్ ఎంత 10 ఎంట్రీలు అయిపోయినాయి ఇప్పుడు మనం 11 ఎంట్రీకి వెళ్తాం డ్రాయింగ్స్ అన్నమాట రాజేష్ డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు ఎస్బీఐ అకౌంట్ 1000 రూపాయలు 11వ తేదీ రాజేష్ అకౌంట్ డెబిట్ టు రాజేష్ డ్రాయింగ్స్ అకౌంట్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పంగారు హలో సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ నేరుగా చెప్పు పర్సనల్ యూజ్ అని ఇవ్వలేదు కదండి సార్ ఏం బంగారు రాజేష్ విత్ డ్రాన్ క్యాష్ అని ఇచ్చినారు కదండి సార్ బంగారు రాజేష్ క్యాష్ విత్ డ్రాన్ అవును క్యాష్ విత్ డ్రాన్ బై రాజేష్ బై ఫ్రమ్ బ్యాంక్ అంటే ఏమి నీ వాయిస్ సరిగా లేదు రాజేష్ క్యాష్ విత్ డ్రాన్ బై రాజేష్ ఫ్రమ్ బ్యాంక్ అంటే రాజేష్ తన సొంతానికి తీసుకుంటున్నట్టే లెక్క అంటే రాజేష్ తీసుకుంటున్నాడు కాబట్టి రాజేష్ డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ చేస్తున్నాం మనం తర్వాత బ్యాంకు నుంచి అంటే డబ్బు ఎవరు ఇస్తున్నారు ఎస్బీఐ ఇచ్చే వాళ్ళని క్రెడిట్ చేయాలి కాబట్టి ఎస్బీఐ అకౌంట్ క్రెడిట్ చేస్తున్నాం ఓకేనా నీరజ ఓకే రాజేష్ డ్రాయింగ్స్ లో 11వ తేదీ వెళ్ళి రాజేష్ డ్రాయింగ్స్ లో 11-1 రాజేష్ డ్రాయింగ్స్ లో 2 ఎస్బీఐ అని డెబిట్ సైడ్ 1000 రూపాయలు రాస్తాము మరి రాజేష్ డ్రాయింగ్స్ లో అయిపోయింది ఎస్బీఐకి వెళ్ళాలి ఇప్పుడు ఎస్బీఐ లో క్రెడిట్ సైడ్ కి వెళ్తాము ఎస్బీఐ లో క్రెడిట్ సైడ్ కు వెళ్ళి 11వ తేదీ బై రాజేష్ డ్రాయింగ్స్ 1000 రూపాయలని రాస్తాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ 12వ ట్రాన్సాక్షన్ క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అక్కడ రాజేష్ ఉన్నాడు కాబట్టి సొంతానికి అని అర్థం ఇక్కడ క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ మీన్స్ ఇట్ ఈస్ ఫర్ ఆఫీస్ యూజ్ అని అర్థం ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్ అకౌంటింగ్ లో డైరెక్ట్ గా అన్ని ఇవ్వరు కొన్ని ఇట్లా ఇచ్చేస్తాడు ఇట్లా వదిలేస్తాడు అంతే రాసి అది యూ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ అవర్ కామన్ సెన్స్ దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సో డియర్ స్టూడెంట్స్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఎస్బీఐ అకౌంట్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఎస్బీఐ అకౌంట్ ఎంత అమౌంట్ 5,000 సార్. ఓకే 12 క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఎస్బీఐ 5000
క్యాష్ అకౌంట్ వస్తుంది కాబట్టి ఎస్బీఐకి వెళ్తాము. ఎస్బీఐకి వెళ్ళి 12వ తేదీనే బై క్యాష్ అని 5,000 రాసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, నా ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది, మనకు తొందరపడాల్సిన అవసరమే లేదు. ఓకే రైట్. 13వది, ఇది చాలా ఇంపార్టెంట్. క్యాష్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు గీతా అకౌంట్. క్యాష్ అకౌంట్ లో టు గీతా అని 13,000 రాసుకోవాలి. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ లో టు గీతా అని 1000 రూపాయలు రాయాలి. గీతాలో 2 అకౌంట్లు రాయాలా, బై క్యాష్ 13,000, బై డిస్కౌంట్ అలౌడ్ 1000 రూపాయలు. అది. సో డియర్ స్టూడెంట్స్, క్యాష్ అకౌంట్ 13,000, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ 1000 రూపాయలు. ఇది గుర్తు పెట్టుకోండి. సో క్యాష్ అకౌంట్కి వెళ్తాము. క్యాష్ అకౌంట్కి వెళ్ళి క్యాష్ లో 13వ తేదీ క్యాష్ లో టు గీతా 13,000 రైట్. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ కెళ్ళి డిస్కౌంట్ అలౌడ్ కెళ్ళి 13వ తేదీ టు గీతా అని 1000 రూపాయలు రాస్తాము. డియర్ స్టూడెంట్స్, 2 డెబిట్లు వచ్చినాయి, ఒకటి 13, ఇంకొకటి 1000 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు గీతా అకౌంట్కి వెళ్తాము. గీతా అకౌంట్కి వెళ్ళి 13-1 అని రాసి బై క్యాష్ 13,000, తర్వాత 13-1 బై డిస్కౌంట్ అలౌడ్ 1000 రూపాయలు అని రాస్తాం. ఇది రాసే విధానం, ఇది జాగ్రత్తగా విని మీరు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఓకే, ఎవరో 2 పిల్లలు వచ్చినట్టున్నారు. ఓకే రైట్, వాళ్ళని అలో చేశాము. అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. రైట్. ఓకే, నెక్స్ట్ 14వ ట్రాన్సాక్షన్కి వెళ్దాం. డియర్ స్టూడెంట్స్, పర్చేస్ అకౌంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డెబిట్ అంశము క్రెడిట్ అంశము రెండు ఖాతాల్లో రాయాల్సి ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు పర్చేజ్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ 14వ తేదీ. సో 2 కూడాను పైనే ఉన్నాయి. ఎంత అమౌంట్ అనేది చూసుకోవాలంటే 2,000. పర్చేజ్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ లో ఫస్ట్ రాసుకుంటాం 14వ తేదీ. పర్చేజ్ అకౌంట్ లో టు క్యాష్ అని 2,000 రాస్తాం. ఓకేనా? ఇప్పుడు మరి ఏం చేస్తాము, క్యాష్కి వెళ్తాము. క్యాష్కి వెళ్ళి 14వ తేదీ, ఏ బాబు మ్యూట్ చేసుకోనా, బై పర్చేజెస్ అని 2,000 రాస్తాం. ఓకే రైట్. బాబు ఎవరో మ్యూట్ చేసుకోవాలా, విని కూడాను అట్లనే ఉన్నారు, డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, సో ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు, మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి మ్యూట్ చేసుకోండి అని చెప్తున్నాను. ఆ అబ్బాయి వినపడట్లేదు, ఆ అబ్బాయికి మ్యూట్ చేసుకోమని చెప్తున్నా, డిస్టర్బెన్స్ ఉంది. ఎవరంటే చెప్తా. ఓకే, ఒక్క నిమిషం. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు మ్యూట్ చేసుకున్నాడు. రైట్, నో ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ నందకిషోర్ మ్యూట్ చేసుకోండి అంటున్నా నేను. రైట్, వీడియో ఆఫ్ చేసుకోరే రే నందకిషోర్. ఓకే, 15వది ఎస్బీఐ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్ 10,000. 15వ తేదీ ఎస్బీఐ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్. సో ఫస్ట్ ఎస్బీఐకి వెళ్ళాలి. ఎస్బీఐకి వెళ్ళి 15వ తేదీ ఎస్బీఐలో టు సేల్స్ ఎంత అమౌంట్,
10,000 sir. 10,000. ఓకే. సో SBI లో 2 సేల్స్. తర్వాత సేల్స్ కి వెళ్తాం. సేల్స్ కి వెళ్ళి బై SBI అకౌంట్. బై SBI అకౌంట్ 10,000. ఓకే, ఇంకా లాస్ట్ వన్ ఒక్కటే ఉంది డియర్ స్టూడెంట్స్. సో ఈజీగా 22 మినిట్స్ లో మొత్తం లెడ్జర్ అకౌంట్లన్నీ క్లోజ్ చేసేస్తాము. 16వ తేదీ శాలరీస్ అకౌంట్, రెంట్ అకౌంట్, వేజెస్ అకౌంట్ 2, 2, 4 2 క్యాష్ అని శాలరీస్ అకౌంట్ 16వ తేదీ 16-1 శాలరీస్ లో 2 క్యాష్ 2,000. ఓకేనా. రెంట్ లో 2 క్యాష్ 2,000. తర్వాత వేజెస్ లో 16-1 2 క్యాష్ 4,000 అని రాస్తాం. డియర్ స్టూడెంట్స్, ఖర్చులు కాబట్టి డెబిట్ సైడ్ అన్ని రాసాం మనము. క్యాష్ పే చేస్తున్నాము కాబట్టి క్యాష్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు క్యాష్కి వెళ్ళిపోయి 16వ తేదీ బై శాలరీస్, ఓకే, బై రెంట్, బై వేజెస్ 2,000, 4,000. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు అన్ని ఎంటర్ చేసాం ఇప్పుడు మనం చేయాల్సిందేమి, నిల్వలు తేల్చడం. అంటే ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, పోస్టింగ్ అయిపోయింది. వి హావ్ పోస్టెడ్ ద అకౌంట్స్, మళ్ళించాము. అంటే జర్నల్ నుంచి జర్నల్ టు లెడ్జర్ we have posted. Okay na, posted. Now what we are going to do, we are going to balance the ledgers, dear students. So Rajesh capital account 60,000. Okay na, దాన్ని మనము ఈ వైపు తీసుకొని వస్తాం. టోటల్ తెచ్చి 31st 1 అని రాసుకొని టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. ఓకే, తర్వాత ఇక్కడ 1, 2 అంటాం. February 2 వేసుకోవాలి మనం. ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఆ మంత్ చివరి వస్తుంది. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 60,000 అని మరుసటి నెల 1వ తేదీ వేసుకుంటాము. ఆ రకంగా అంకనాకి వెళ్ళినప్పుడు మనము ట్రయల్ బ్యాలెన్స్ కు రాయడానికి బ్రాడ్ డౌన్ లో మాత్రమే తీసుకుంటాము. డియర్ స్టూడెంట్స్, నిన్న చాలా మంది చేసింటారు. ఇది ఒకసారి నాకు టోటల్ చెప్తే త్వరగా అయిపోతుంది. ఇవి కరెక్ట్ గా 30,000 సార్ టోటల్. బంగారు, ఇవి కరెక్ట్ గా ఎంటర్ చేసినాను. ఓకే బంగారు, కరెక్ట్ గా ఎంటర్ చేసినాను లేదో మీరు కొంచెం చెప్పాలి. ఎందుకంటే ఫ్లోలో ఒక్కోసారి మనం పొరపాట్లు చేస్తుంటాం. ఇప్పుడు చెప్పండి, 60, 85, 90, 1,03,000. yes sir. ఓకే రైట్, వెరీ గుడ్ బంగారు. 1,03,000. 1,03,000లో 1,03,000 లో 20, 10, 20, 33, 35, 37, 39, 43,000 తీసేయాలా సార్? కాబట్టి బై ఇది 31 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 60,000 వస్తుంది. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ లోపల రాసుకోకూడదు, నేను పొరపాటున రాశాను. ఇక్కడ మరి 1, 2 నెక్స్ట్ మంత్ అన్నమాట. 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 60,000 అని రాస్తాం డియర్ స్టూడెంట్స్. అటుకి అయిపోయా. ఓకే, ఇంకా 18 నిమిషాలు ఉంది. SBI అకౌంట్ డెబిట్ సైడ్ 30,000 ఉంది. ఎక్కువ ఏ వైపు ఉంటే దాన్నే అవతల వైపు ఈక్వల్ గా రాసుకుంటాము. 30,000. తర్వాత 31 అని పెట్టి బై ఓకే. ఒకసారి ఇది ఏమవుతుందంటే రిఫ్రెష్ అవుతున్నప్పుడు అట్లనే మెమరీ తక్కువ ఉంటుంది. 70-80 మంది ఉన్నాం కదా, దాని వలన బై బ్యాలెన్స్ క్యారీ డౌన్
30,000లో 14,000 పోతే 16,000 కరెక్టేనా? కరెక్టే సార్. ఓకే. ఓకే, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 16,000. బ్రాడ్ డౌన్లన్నీ మళ్ళీ అంకనాకు తీసుకెళ్తాం. అంకనా కూడాను టైం ఉంటే, అదృష్టం బాగుంటే మనందరికి ఒకే క్లాస్ లో అయిపోతాయి. పర్చేజెస్ డియర్ స్టూడెంట్స్ 8, 3, 11, 21, 23,000 కరెక్టేనా? ఓకే, Yes, sir. 1 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 23,000. ఓకే, తర్వాత 1, 2కి వస్తాం. అంటే నెక్స్ట్ మంత్ 1వ తేదీ అన్నమాట బ్రాడ్ డౌన్ వేసుకోవాల్సింది. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 23,000, 23,000. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మెషినరీ అకౌంట్ 10,000. తర్వాత ఈ పక్క వచ్చి 31 వేసుకొని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 10,000. సో టోటల్ 10,000 ఈక్వల్ చేస్తాము. మరి ఇక్కడికి వచ్చి 1వ తేదీ ఫిబ్రవరిన 2 బ్యాలెన్స్. ఓకే, 2 బ్యాలెన్స్ అలిగింది ఇది. అలిగితే దీనికి అన్నం కావాలా అని అర్థం. డీజిల్. ఓకే, ఓకే. సో 2 కమాన్ ఎట్లా అట్లా అలిగితే నువ్వు. ఓకే, ఎవరో పాపం వస్తున్నట్టున్నారు. ఓకే రైట్. సో మీరు ఒకసారి వచ్చిన తర్వాత నందకిషోర్ వీడియో ఆఫ్ చేసుకో అని చెప్తున్నాను నీకో. రిమూవ్ చేశాను. ఓకే రైట్. ఏమంటారు వినట్లా. సరే, దీని మౌస్ తోనే రాయడానికి ట్రై చేస్తాను. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎందుకో స్ట్రక్ అయింది, మరి ఏమో తెలియట్లేదు. ఓకే, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అయిపోయింది 23,000. నెక్స్ట్ అయిపోయినట్టే కదా అది. ఓకే, ఇది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ మెషినరీ అకౌంట్. తర్వాత కృష్ణా అకౌంట్. జూమ్ లో ఈ ప్రాబ్లం రాలేదు ఎందుకో, మరి దీంట్లో అట్లా వస్తుంది. I don't know what to do. రాయడానికి అవకాశం ఇవ్వట్లేదు. సరే, లెట్ మీ డూ ఇట్. $10,000. బాగా అయిపోతుంది. ఇంకా టైం ఉంటుంది, ఏం ఇబ్బంది ఏం లేదు. మీరు 13 minutes ఉంది.
Why? I don't know why it is. ఇది ఒకటి డ్రాయింగ్ టాబ్లెట్ ఉంటుంది మనతో. ఆ డ్రాయింగ్ టాబ్లెట్ ప్రకారం అది కావాలా. ఓకే 9000. దీంతో మౌస్ తో రాయాలంటే అక్షరాలు రాయడానికి రాదు. ఏదో వణికి 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 రాసినట్టు ఉంటుంది. ఓకే ఇట్లా మధ్యలో ఇట్లా అయితే ఇబ్బంది. I don't know what to do. Okay, it is working. Maya, thank you so much. It is working. Right. ఇవాడికి అయిపోయింది. Okay, that's our bad luck. Okay, right. So 10,000s, 9,000s కదా ఇది 9,000s. So 31 to balance carry down. తర్వాత 1 2 by balance brought down. చిటి ఆన్లైన్ లో ఉన్న వీడియో ఉంది అక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ చెప్పండి. 25 50,000 అంతే కదా? 50,000 సార్. ఓకే 50,000. 50,000 సార్. ఓకే బంగారు. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 50,000. ఓకే 1 2 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 50,000 అయిపోయి. తర్వాత గీతా అకౌంట్ సెటిల్ అయిపోయింది చూడు. గీతాకు మనకు సంబంధమే లేదు కాబట్టి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాదు, క్యారీ డౌన్ రాదు. ఫినిష్. పర్చేజ్ రిటర్న్స్ 1000. పర్చేజ్ రిటర్న్స్ కృష్ణ అకౌంట్. ఓకే ఇక్కడ 31 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1000. ఓకే 1 2 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1000. కమాన్ త్వరగా అయిపోతే రైట్. సేల్స్ రిటర్న్స్ 1000. సో ఇక్కడ 31 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1000. తర్వాత 1 2 రెండో నెల అని అర్థం. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1000 అని రాస్తాం. ఓకే రాజేష్ డ్రాయింగ్స్ ఓకే 31 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1000. ఓకే తర్వాత 1 2 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1000. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ 1000. తర్వాత 31 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. C/D అంటే క్యారీ డౌన్, తేల్చిన నిల్వ అని అర్థం. తర్వాత 1 2 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓకే 1000. సో వీటిని అట్లే కూడాను మనము టోటల్ చేయొచ్చు 2000 అని. ఓహో ఎక్కడ పోయింది ఇది? ఇట్లా పోయింది. ఓకే బై మిస్టేక్ అంతా ఇట్లా జరిగింది. ఓకే సాలరీస్ అకౌంట్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2000.
తర్వాత డేట్ మిస్ అయింది. ఓహో డేట్ పోయింది ఇక్కడ. ఓకేనా, చూడు ఓహో అది ప్రాబ్లం. మీరు కూడా చెప్పట్లా నాకు. సరే చూద్దాం, ఇది టైము 1 అవర్ అంటే 1 అవర్ ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఇవి అట్లనే ఉండని, ఏం కాదు, ఇట్లయినా కూడా చేయొచ్చు. దీన్ని జస్ట్ ఇట్లా డబుల్ లైన్ వేస్తే అయిపోతుంది ఒకే సైడ్ ఉంటే. రైట్, అంటే డబుల్ లైన్స్ వేసేయచ్చు, అంటే డెబిట్ సైడ్ అని అర్థం. ఆ రకం కూడా చేయొచ్చు మనము. సో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు డూ అంకనా చేస్తున్నాం మనం. ఓకేనా, అంకనాకు ఒక కొత్త ఫైల్ ఒకటి చేసుకొని డైరెక్ట్ గా మనం లెడ్జర్ ను చూసి చేసేద్దాము. సో టేబుల్ వేసుకుంటాం, ఒకటి లెడ్జర్ అకౌంట్, 4 ఖాతాలు ఉంటే సరిపోతుంది. ఓకే, కట్ చేసి సెంటర్కి వచ్చి ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ రాజేష్ బిజినెస్, ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ రాజేష్ బిజినెస్ అని రాసి, ఓకే ఇక్కడ అంకన డెబిట్ బ్యాలెన్సెస్, ఆటోమేటిక్ గా డ్రైవ్ లో సేవ్ అవుతూ ఉంటుంది. ఇది పర్టికులర్స్, డెబిట్ బ్యాలెన్సెస్, పర్టికులర్స్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్, ట్రయల్ బ్యాలెన్స్ అనేది. ఓకేనా, స్టేట్మెంట్, పట్టిక, అకౌంట్ కాదు. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి వచ్చి రాసుకుంటూ వెళ్దాం మనం. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ ఇవి మళ్ళీ మీకు తర్వాత పంపించేస్తాను, రెండు కూడాను 1 by 1 ఒక్కొక్కటి. ఇది మనకు ఎంట్రీస్ అవసరం లేదు కాబట్టి ఇవి రెండే మనకు అవసరం అవుతాయి. ఓకే, ఈ ఖాతా, సో దీన్ని బట్టి మనం ఇట్లా తీసుకుందాం. ఓకే చూడండి, రాజేష్ క్యాపిటల్ అకౌంట్, రాజేష్ క్యాపిటల్ అకౌంట్ బ్రాడ్ డౌన్ యాపక్ ఉంది కాబట్టి మనము ఆ ట్రయల్ బ్యాలెన్స్ కి వెళ్ళి క్రెడిట్ సైడ్ క్యాపిటల్ అని రాసుకోవాలి. ఇక్కడ క్యాపిటల్ పెన్ ఓకే రైట్, క్యాపిటల్ 60,000 అని రాసుకుంటాం. ఓకే, ఆ తర్వాత క్యాష్ అకౌంట్ యాపక్ ఉంది, డెబిట్ సైడ్ సార్. డెబిట్ సార్. ఓకే, క్యాష్ అకౌంట్ ఇది కూడా 60,000 వస్తుంది, క్యాష్ 60,000. ఓకే, ఆ తర్వాత ఇది చూడండి, ఎస్బీఐ అకౌంట్ బ్రాడ్ డౌన్ యాపక్ ఉంది, డెబిట్ సార్. డెబిట్ సార్. ఓకే, ఎస్బీఐ 16,000. ఎస్ సార్. ఓకే 16,000. పర్చేజ్ అకౌంట్ బ్రాడ్ డౌన్ యాపక్ ఉంది, డెబిట్ సార్. డెబిట్ పర్చేజెస్ అని పెట్టి ఎంత అమౌంట్ తెలుసా? 23,000 సార్. 23,000. ఓకే, ఆ తర్వాత మెషినరీ అకౌంట్ బ్రాడ్ డౌన్ యాపక్ ఉంది, డెబిట్ సార్. డెబిట్ సార్. డెబిట్ సైడ్, మెషినరీ అకౌంట్ డెబిట్ సైడ్.
ఓకే నెక్స్ట్ కృష్ణ అకౌంట్ బ్రాడ్ డౌన్ యాపక్ ఉంది క్రెడిట్ సార్ క్రెడిట్ సార్ కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ లో కృష్ణ ఎంత అమౌంట్ 9,000 కదా. 9,000 సార్ ఓకే బంగారు సేల్స్ అకౌంట్ బ్రాడ్ డౌన్ యాపక్ ఉంది క్రెడిట్ సార్ కాబట్టి అంకనాలో సేల్స్ 50,000. గీతా అకౌంట్ ఏం లేదు, క్యాన్సల్. ఇది ఓకేనా, క్యాన్సల్. ఇది క్యాన్సల్ అయినట్టు, ఎందుకంటే ఈక్వల్ అయింది కాబట్టి మనం దాన్ని తీసుకోము. గీతాతో ఖాతా పరిష్కారమైందని అర్థం. ఓకేనా, అర్థమైందా పాయింట్? ఎస్ సార్ ఓకే నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ బ్రాడ్ డౌన్ యాపక్ ఉంది క్రెడిట్ సార్ క్రెడిట్ సైడ్ సార్ ఓకే పిఆర్ పర్చేజ్ రిటర్న్స్ క్లోజ్ అయిపోతే ఏం చేయలేను నేను, మరీ జాయిన్ అవ్వాలంటే నెక్స్ట్ క్లాస్ ఉంది నాకు, చూద్దాం. అట్లే ఉంటే అట్లే కంటిన్యూ చేద్దాం, 5 minutes లో అయిపోతుంది ఇది. ఓకేనా, సేల్స్ రిటర్న్స్ బ్రాడ్ డౌన్ డెబిట్ సార్ సేల్స్ రిటర్న్స్ బ్రాడ్ డౌన్. చిన్న నెక్స్ట్ సేల్స్, నెక్స్ట్ డ్రాయింగ్స్ బ్రాడ్ డౌన్ డెబిట్ సార్ డెబిట్ సార్ ఓకే రాజేష్ డ్రాయింగ్స్ 1000. ఓకే రాజేష్ నెక్స్ట్ రాజేష్ డ్రాయింగ్స్. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ బ్రాడ్ డౌన్ డెబిట్ సార్ డిస్కౌంట్ అలౌడ్ ఎంత అమౌంట్ 1,000. 1000 సార్ తర్వాత సాలరీస్ డెబిటే, రెంట్ డెబిటే, వేజెస్ డెబిటే. ఓకేనా, ఓకే ఓకే సార్ ఉన్నారా లేదా? సో సాలరీస్, రెంట్, వేజెస్ అయిపా. సో ఇప్పుడు టోటల్ చూడండి, టోటల్ 1,20,000 సార్ 120,000 సార్. కరెక్ట్. రెండు పక్కల ఈక్వల్ వస్తుందా? ఎస్ సార్ వచ్చింది సార్ 1,20,000 సార్ వచ్చింది సార్ సూపర్.